వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వేరు మొక్క ఇంట్లో ఉంటే బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే. ఈ మారిన జీవితంలో కష్టాలు అనేవి సహజమైతే కష్టాలన్నీ దాటడానికి ధనాన్ని మనం ఉపయోగిస్తుంటాము. ఎందుకంటే ధనం మూలం అన్నారు పెద్దలు. ధనం ఎంత కూడబెట్టుకుంటే అంత కష్టాలు తక్కువగా ఉంటాయని చెప్తుంటారు. ఇలా ఈ ఉత్తరేణి మొక్కతో ఈ ప్రయోగం చేస్తే డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం చేసుకుంటుంది. అంతేకాదు, ఈ ఉత్తరేణి మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని గనుక ఈ విధంగా చేస్తే మీరు బిచ్చగాడి స్థాయి నుండి కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిహారం చేస్తే డబ్బు వస్తుంది కలుగుతుందో తెలియని అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క మాత్రమే కాదు, అనేకటువంటి పరిహారాలు చేయటం కారణంగా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించేటటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇలా ఉత్తరేణి మొక్కకి జ్యోతిష్యంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తరేణి ఔషధ గుణాలను మాత్రమే కాకుండా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క. దీని వేరుని మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకుంటే జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు, వృద్ధి చెడు దృష్టి నుంచి ఈ ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి కుడి చేతికి ధరించుకోవాలి. ఇలా ఉత్తరేణి చెట్టు వేరు శుభ ముహూర్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం, ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఇలా ఉత్తరేణి మొక్కకి పురాణాల కథ ప్రకారం వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత నామూచి అనే రాక్షసుని చంపటానికి అతనితో కపట స్నేహం చేస్తాడు. నామూచి విశ్రాంతి తీసుకుంటుండగా ఇంద్రుడు అతనిని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రదోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి తరిమి దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నామూచి తల బారి నుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు నామూచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపమార్గం సార్థనామకం అయ్యింది. వినాయక చవితి పూజలో ఆదినాయనునికి ఇష్టమైన 21 పత్రులలో ఒకటి సకల రోగ నివారణిగా పేర్కొంటారు. ఈ మొక్కకు అత్యంత ప్రాధాన్యతమైన ఆయుర్వేదములో ఉంది. ఈ మొక్కని గనుక పరిహారం చేయటానికి ఉపయోగిస్తే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. సరే, ఈ యొక్క మొక్క ద్వారా చేసేటటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అని పరిహారాన్ని పాటిస్తే పరిహారం ద్వారా మీకు కోటీశ్వరులు అవుతారు. ఈ పరిహారాన్ని మీరు ఏదైనా శుక్రవారం రోజున చేయవచ్చు. ఉత్తరేణి మొక్కను తీసుకొని శుక్రవారం రోజున చేయొచ్చు. లేదంటే ఈ కార్తీక పౌర్ణమి పూజలతో నిష్ట నియమాలతో చేశాము కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున పరిహారాన్ని ఆచరిస్తే గనక మీరు కోటీశ్వరులు అవుతారు. ధనం దూసుకు వస్తూనే ఉంటుంది. ఇలా ఉత్తరేణి మొక్కను తీసుకొని ఉదయమే నిద్ర లేచిన తర్వాత అలాగే ఉత్తరేణి కాండం నుండి ఏదైనా చిన్న మొక్కను తీసుకోవాలి. ఇలా డిసెంబర్ 1 ఆదివారం రోజున ఉదయం లేవగానే ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీకు ఎనలేని ఆనందాన్ని, డబ్బుని అయితే చూడబోతారు. ఇలా ఉత్తరేణి కాండాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఆ మొక్క నుండి చిన్న వేరుని తీసుకోండి. పరిహారం కోసం ఉత్తరేణి యొక్క మొక్క వేరుని ఉపయోగిస్తాము. ఈ వేరుని మీ పూజా మందిరంలో నుంచి మీరు పూజ చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని, ఏ వస్త్రంలో అయినా మీరు పూజ చేసేటటువంటి ఉత్తరేణి వేర్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇలా ఉత్తరేణి మొక్కను ఆ క్లాత్లో వేసిన తర్వాత మీరు పూజ చేసిన పసుపు కుంకుమని అందులో ₹1 నాణ్యాన్ని అందులో వేయండి. వేసుకున్న తర్వాత ఒక చిన్న మూటగా చేసి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల సమయంలో మీ సింహద్వారానికి కట్టాల్సి ఉంటుంది. ఆ మూట నుండి వేర్లు బయటకు కనిపించకుండా చూడండి. ఈ పరిహారాన్ని మీరు చేయటం వలన మీ కుటుంబానికి ఉన్నటువంటి
ఇంటికున్నటువంటి నరదృష్టి, నరఘోష చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి ప్రవేశించాలనుకునేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలా ఈ ఉత్తరేణి మొక్కతో చేస్తే గనక మీకు ఐశ్వర్యం అనేది పట్టబోతుంది. డిసెంబర్ 1 ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది. ఇలా మనం ఉత్తరేణి కాండం నుండి తీసుకున్న వేర్లతో చేస్తున్నాము కాబట్టి, అది ఆదివారం రోజున, అమావాస్య రోజున చేస్తున్నాం కాబట్టి మీకు ఇంట్లో ఎటువంటి నాగదృష్టి, నారఘోష ఎలాంటి ప్రభావాలున్నా తొలగిపోతాయి. ఇంట్లో ఉండే బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందే. ఇలా ఈ ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగులకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. వేర్లతో పళ్ళు తోమితే చిగుర్లు, పళ్ళు గట్టిపడతాయి. ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం కలగకుండా ఉంటుంది. ఇలా ఈ ఉత్తరేణి మొక్క ఔషధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉత్తరేణి మొక్కతో మనం డిసెంబర్ 1 అమావాస్య ఆదివారం రోజున సాయంత్రం వేళన చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధించబడుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.